ముఖ్యమంత్రి తీరుపై మంత్రి మాణిక్య వరప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధిష్టానాన్ని ధిక్కరించేలా సీఎం మాట్లాడకూడదని హితవు పలికారు. కిరణ్ కుమార్ రెడ్డి పొగడ్తలకు విలువ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు తమకు నచ్చవని, అయినా గౌరవించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వద్ద భజన బృందం చేరి చెడగొడుతోందని మాణిక్య వరప్రసాద్ అన్నారు. అన్ని పార్టీలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అట్లా పార్టీ నిర్ణయం, హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం కట్టుబడి ఉండాలి. ఏమైనా ఉంటే మనం వాళ్ళకి తెలియచేయాలి. బహిరంగంగా పార్టీ హైకమాండ్ని మరి అంటాం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మరి వారు ఏ సందర్భంలో ఏ ఎమోషన్లు అన్నారో కూడా నాకు అంచనా రావట్లేదు. నేనైతే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. మరి పార్టీలో ఉన్న వాళ్ళు మేము అమలు జరపాలి కదా, మేము అందరం చెప్పాలి. ఇంటర్నల్గా పార్టీ మీద ఒత్తిడి పెంచుకోవాలి అని ఉంటే. వాళ్ళు చెప్పిన చాలా నచ్చవు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, చాలా నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యత. క్యాబినెట్లో కూడా చాలా మంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ముఖ్యమంత్రి గారి నిర్ణయాల పట్ల. అయినా కానీ మేము ఆ నిర్ణయాలకు బద్దుడే ఉంటా ఉన్నాం కదా. మా ముఖ్యమంత్రి గారు కూడా నాకు పొగడ్తలకు అలవాటు పడిపోయాడు. ఆయన కూడా పొగడ్తలకు అలవాటు పడిపోవడం వల్ల ఇలాంటి లీక్స్ వస్తూ ఉన్నాయి. అందుకనే నన్ను ఆయన లైక్ చేయడు. ఎందుకంటే నేను పొగడ్తలకు నాకు అలవాట్లేదు. నాకు ముఖ్యమంత్రి గారు నాకు ఆయన పెద్ద నేను చెప్పింది ఖాతరు చేయడు. ఎందుకంటే నాకు పొగడ్తలు ఉండవు నా దగ్గర. ఆ పొగడ్తలు, ఆ భజన బ్యాచ్ చేరి అలాంటి మంచి తెలివికల వాడిని పాడు చేస్తా ఉన్నారు.